ఆస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలను నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం సామాన్యంగా ఒక మంత్రాన్ని సాధన చేస్తాం మన కోరిక తీరాలి అని. అయితే ఎటువంటి మంత్రాన్ని సాధన చేస్తే మన కోరికలు నెరవేరుతాయో తెలుసా? ఆ మంత్రం గురించి తెలుసుకుందాం. అయితే ముందు మనం ఒక మంత్రాన్ని సాధన చేయాలి అంటే ముందు ఒక గురువు దగ్గర నుంచి ఆ మంత్ర ఉపదేశం తీసుకోవాలి. గురువు గారు మనకి ఏ మంత్రం అయితే ఇస్తారో ఆ మంత్రం మీద పూర్తి శ్రద్ధ, భక్తి, విశ్వాసంతో ఆ మంత్రాన్ని జపం చేయడం అలవాటు చేసుకోవాలి. అయితే మనం సామాన్యంగా మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తాం. కానీ 1,25,000 సార్లు గనక జపం చేసినట్లయితే ఆ మంత్రం సిద్ధిని పొందుతుంది. అంటే అప్పుడు మాత్రమే మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక తీరిపోతుంది. అంటే అందుకనే 108 సార్లు జపం చేసుకున్నాక అక్కడి నుంచి 1,25,000 అవ్వాలి అంటే ఎన్ని రోజులు జపం చేయాలి అని గాని, లేకపోతే ఎన్ని మాలలు జపం చేయాలని గాని మీరు క్యాలిక్యులేటర్‌తో గనక లెక్కించుకున్నట్లయితే మీకు తెలిసిపోతుంది. 108 కంటే ఎక్కువ చేశారు అనుకోండి, ఒక పావుగంట సేపో, అరగంట సేపో మనకి జప సిద్ధి తొందరగా జరుగుతుంది. మన కోరిక తొందరగా నెరవేరుతుంది. అయితే ఏ మంత్రం జపం చేయాలని మనం ఉదయం గాని, సాయంకాలం గాని దీనికి దీపారాధన, నైవేద్యాలు, అర్చన ఏమీ అక్కర్లేదు. ఉదయం గాని, సాయంకాలం గాని ప్రశాంతమైనటువంటి సమయంలో అంటే సాధ్యమైనంత వరకు 7 గంటల లోపు బ్రాహ్మీ ముహూర్తం దగ్గర నుంచి 7 గంటల లోపు ఉదయం ముహూర్తం అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఇక సాయంకాలం ప్రదోష సమయం నుంచి రాత్రి అయ్యేదాకా 9:30, 10 గంటల దాకా ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి సమయంలో గనక మీరు మంత్ర సాధన చేస్తే, మంత్ర జపం చేస్తే త్వరగా సిద్ధి పొందుతుంది. మన అనుకున్న గోల్ తొందరగా రీచ్ అయిపోతాం. మంత్రాన్ని ఉచ్చారణ చేసేటప్పుడు మంత్రాన్ని సరిగ్గా ఉచ్చరించాలి. ఏ అక్షర దోషాలు లేకుండా, ఉచ్చారణ దోషాలు పోకుండా కరెక్ట్‌గా గనక మనం ప్రొనౌన్స్ చేయగలిగితే ఆ మంత్రం త్వరగా సిద్ధి పొందుతుంది. దానికి మాలలు వాడతాం. అది తులసి మాల కావచ్చు, రుద్రాక్ష మాల కావచ్చు, స్ఫటిక మాల కావచ్చు. ఏ మాలనైతే మనం వాడతామో ఆ మాలని మాత్రం మెడలో వేసుకోకూడదు. మెడలో ధరించిన మాలని మంత్ర జపానికి లెక్కించడానికి ఉపయోగించకూడదు. ఆ రెండింటి మధ్య భేదాన్ని తెలుసుకోవాలి. వేసుకున్న మాల, జపమాల 2 ఒకటిగా ఉండకూడదు. స్త్రీలైతే ప్రత్యేకంగా వాళ్ళు ఇబ్బంది ఉన్నటువంటి ఆ 3, 4 రోజులు, నెలలో ఇబ్బంది ఉన్నటువంటి ఆ 3, 4 రోజులు ఎటువంటి పరిస్థితులలోనూ మంత్ర సాధన చెయ్యనేకూడదు. సాత్వికమైన ఆహారం తీసుకుని మద్య మాంసాల జోలికి వెళ్ళకూడదు. నియమితమైనటువంటి వేళల్లో క్రమం తప్పకుండా ఒకే స్థలంలో ఒకే సమయంలో కూర్చుని చేసే మంత్రానికి ఎక్కువ ఫలితం